హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనమైతే హాస్పిటల్కి వెళ్తాం కదండి, స్కాన్ రిపోర్ట్ తీస్తారు. మనకి స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనమైతే డాక్టర్కి చూపిస్తాము. వాళ్ళు ఏం చెప్తారంటే అంతా బాగుంది, ఏం ఇబ్బంది లేదు అని చెప్తారు కదండి. సో మనం ఏం ఇబ్బంది లేదులే అనుకొని వచ్చేస్తాము. అసలు దాంట్లో స్కాన్ రిపోర్ట్లో ఏముంది, అసలుకి వాటి ఏం రాస్తున్నారు అనేదైతే మనకైతే తెలియదు. బాగా చదువుకున్న వాళ్ళైతే గూగుల్ సెర్చ్ చేసుకొని ఏమైనా చూసుకుంటారు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు, లేకపోతే అంత అవసరమే ఉందిలే మొత్తం బాగుంది అనుకున్న వాళ్ళు ఎలాగంటే ఏముందిలే చూసుకునేదే అనుకుంటారు కదండి. సో ఈరోజైతే స్కాన్ రిపోర్ట్లో ఏముంది, ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ అవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు వీడియోలో ఏముంది ఏంటి అనేది అయితే అర్థమవుతుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ స్కాన్ రిపోర్ట్ వచ్చేసి నా ప్రెగ్నెన్సీలోది 31 వీక్స్ స్కాన్ రిపోర్ట్ అండి. దాంట్లో ఏం చెప్పారు, అసలుకి ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రజెంటేషన్ వచ్చి సింగిల్ ఫీటస్ సిఫాలిక్ ఎల్ఓఐ అనమాట. సింగిల్ ఫీటస్ అంటే మనకి ఒక బేబీయే ఉంది అని అర్థము. సిఫాలిక్ అంటే తల కిందగా ఉంది అని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీపీడి అండి. బీపీడి అంటే బేబీస్ హెడ్ మెజర్డ్. నాకు వచ్చేసి 31 వీక్స్ స్కాన్ రిపోర్ట్కి 7.7 సెంటీమీటర్స్ ఉందండి బేబీ హెడ్ అనేది. ఇది గెస్టేషనల్ ఏజ్ అనమాట. నెక్స్ట్ మనకి ఎఫ్ఎల్ వచ్చేసి ఎఫ్ఎల్ అంటే థైబోను, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. నాకు ఇక్కడ 30 వీక్స్కి 6.0 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఏసీ అనమాట. ఏసీ అంటే ఉదర చుట్టుకొలత. ఈ బేబీ ఎంత వెయిట్ ఉంది, మన పొట్ట చుట్టూ ఎంత ఉంది అనే దానికైతే దీన్ని ఏసీ అంటారు. అదేమంటే నాకు 27.4 సెంటీమీటర్స్ ఉంది అరౌండ్ 31 వీక్స్కి. అలాగే 31 వీక్స్కి నాకు బేబీ వెయిట్ వచ్చేసి 1.8 కేజెస్ ఉంది. మీరేమి 31 వీక్స్కి ఇంకా 1.8 కేజెస్ అనుకోవద్దు, బేబీ పెరుగుతుంది అనమాట మనకి 9 మంత్స్ వచ్చే లోపల. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఎఫ్హెచ్ఆర్ అనమాట. ఎఫ్హెచ్ఆర్ అంటే బేబీ హార్ట్ రేటు. ఇది వచ్చేసి 146 బీట్స్ ఉందన్నమాట. సో చూసారు కదా, 146 బీట్స్ అంటే మనం ఏం భయపడలేదు. నెక్స్ట్ ప్లెజంటా యాంటీరియర్ అండి. యాంటీరియర్ అంటే మనకి ప్లెజంటా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ ఉంటుంది, యాంటీరియర్ అంటే ఫ్రంట్ ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ లిక్కర్ అనేది మనకి దీన్ని అమినోటిక్ ఫ్లూయిడ్స్ అని కూడా అంటారు, అంటే ఉమ్మనీరు ఈ లిక్కర్ అనేది. అడ్వకేట్ అంటే సరిపడినంత ఉంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మూమెంట్స్ అనమాట. మూమెంట్స్ అయితే బాగున్నాయి అని చెప్పన్నారు, మూమెంట్స్ గుడ్ అని ఇచ్చేశారు. సో నెక్స్ట్ అనమాలిస్ అంటే లోపాలు, మన బేబీకి ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంది అనేది అయితే చేస్తారు. సో ఇక్కడ బేబీకి అయితే ఎటువంటి లోపాలు లేవని, నో గ్రాస్ కాంజెనిటల్ అనామల్స్ విజువలైజ్డ్ అని ఇచ్చారు కదా. సో మన బేబీకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని అర్థం అక్కడికి. ఇక్కడ మనకి ఇన్ఫీరియన్స్ అని ఇచ్చారు కదండి, ఇదేంటంటే మళ్ళీ మనకి కన్ఫర్మ్ చేస్తున్నారనమాట, మన బేబీ సింగిల్ లీవ్ ఫీటస్ అని ఒక్కరే ఉన్నారు అని చెప్పని. అది 31 వీక్స్ స్కాన్ రిపోర్టు. సో దానికైతే 31 వీక్స్ ప్లస్ ఆర్ మైనస్ అనేది గెస్టేషన్ ఏజ్ అనమాట. సో ప్లస్ ఆర్ మైనస్ అనేది గెస్టేషన్ ఏజ్. నెక్స్ట్ నోట్ అంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మన బేబీకి, అంతా బాగుంది అని డాక్టర్ సర్టిఫికేట్ చేసినట్టు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇది టోటల్గా మన 31 వీక్స్ స్కాన్ రిపోర్ట్ అయితే ఇదనమాట. నేను రామచంద్రారెడ్డి హాస్పిటల్లో చూపించుకుంటున్నాను, నాకైతే ఈ స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు. మీకు ఇంకెక్కడన్నా చూపించుకున్నక్కడైతే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.